దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 14:12. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు ఎవరైతే విశ్వాసం ఉంచి జీవిస్తారో వారు పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలను జరిగిస్తారు. ఆయన యొక్క మహిమను నమ్మినట్లయితే ఆయన గొప్ప కార్యాలను మీ జీవితంలో జరిగిస్తారు. అయితే మరి యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి సమాధిలో పెట్టబడి తర్వాత ఆయన 3వ దినాన్ని తిరిగి లేచారు. అయితే ఆయన తిరిగి లేచి 40 రోజులు మరలా ఈ భూమి మీద దేవుని రాజ్య సంబంధ విషయములను గురించి బోధిస్తూ అనేకమైన ప్రమాణములు చూపిస్తూ మరి శిష్యులకు ఆయన సజీవునిగా తాను ఎంతగానో కనబరుచుకున్నారు. తర్వాత వారు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు. అయితే వారి యొక్క కన్నులకి కనబడకుండా ఒక మేఘం వచ్చి ఆయనను కొనిపోయింది. అలాగుననే ప్రవక్త అయినటువంటి ఎలీషా వెళ్ళుచూ మాట్లాడుకుంటున్నప్పుడు మరి అగ్ని గుర్రములు అగ్ని రథములు వారికి కనిపించినవి. వెంటనే వారిద్దరిని వేరుపరచగా మరి ఏలియా ఆ సుడిగాలి చేత ఆరోహణమై ఆకాశమునకు కొనుపోబడ్డాడు. చూడండి, దేవుని యొక్క ప్రజలుగా ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాటలు విని వాటి యందు విశ్వాసం ఉంచి జీవించినప్పుడు మీ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తారు. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్న ప్రజల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరచండి. వారి కుటుంబాల ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు తొలగించండి. పరిశుద్ధాత్మ దేవ, వారికి నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని, దినమంతా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.